చిత్తూరు జిల్లా ఆర్కేవీబీ పేటలో జరిగిన గోల్డ్ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కార్వేటి నగరం ఎస్ఐ తేజస్విని ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి ఇద్దరు అనుమానితులను పట్టుకుని విచారించారు. నేరం అంగీకరించి మళ్లీ యథాస్థానంలో బంగారు ఆభరణాలను పెట్టడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేను కార్వేటి నగరం ఎస్ఐ మాట్లాడుతున్నాను. మాకు రీసెంట్గా ఆర్కేబీబీ పేట నుంచి ఒక విక్టిమ్ వచ్చారు. వాళ్ళ యొక్క గోల్డ్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అదే డే మేము వెళ్ళి వెంటనే ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన వెంటనే మాకు ఒక తర్వాత మా యొక్క టీమ్స్ని డివైడ్ చేసి పంపించుకున్నాము. అలా పంపించడం వల్ల ఎగ్జాక్ట్లీ ఎంక్వైరీ చేయడం వల్ల ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆ ఊర్లో ఉన్నారో ఆ విలేజ్లో ఏ పర్సన్స్ అయితే వాళ్ళ ఇంటికి తిరిగారో ప్రతి ఒక్కరిని కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు కానీ ఒకవేళ అంటే మేము ఒక 2 మెంబర్స్ని సస్పెక్ట్ చేసాము. వాళ్ళు చెప్పినప్పుడు ఆ పర్సన్స్ కానీ ఇవ్వకపోతే దాని యొక్క పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పి మేము చెప్పడంతో వాళ్ళు వెంటనే ఎక్కడైతే వస్తువు పోయిందో ఆ ప్లేస్లోనే మళ్ళీ పెట్టడం జరిగింది. ఈ ఈవెంట్ అంతా కూడా ఒక 24 అవర్స్లోనే మేము చేయగలిగాము. దీనికి కారణం అంతా కూడా మా యొక్క మెన్ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క విక్టిమ్కి పిలిచి మళ్ళీ మేము అది హ్యాండ్ ఓవర్ చేసాము. దీనివల్ల చాలా విక్టిమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా మాకు మంచి టీం ఇచ్చినందుకు కూడా ముఖ్యంగా మా యొక్క సిఏ గారికి, మా యొక్క డిఎస్పీ గారికి, మా యొక్క ఎస్పీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. నేను కార్వేటి నగరం ఎస్ఐ మాట్లాడుతున్నాను.